సో చాలా మందికి రేషన్ కార్డ్ సంబంధించి ఒక డౌట్ ఉంటుందండి. దీనికి సంబంధించి కూడా మనం ఈ రేషన్ కార్డ్ సంబంధించి వీడియో చేసినప్పుడు కొంతమంది డౌట్ అడిగారు కూడా. ఈ రేషన్ కార్డ్ ఇప్పుడు చాలా మందికి ఇచ్చారు కదా. ఈ రేషన్ కార్డ్స్ అనేది ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ మంజూరు చేసింది కదా. సో ఈ రేషన్ కార్డ్ సంబంధించి ఈ కార్డ్ పూల్ టైప్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు రేషన్ కార్డులకి ఎన్ఎఫ్ఎస్సి అని, కొన్ని రేషన్ కార్డులకి స్టేట్ అని మెన్షన్ చేసి ఉంది. అసలు ఈ స్టేట్ అని ఈ ఎన్ఎఫ్ఎస్సి అని ఎందుకుందని కొంతమంది డౌట్ అడిగారు. మీరు కూడా చూసుకోవచ్చు, కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఎఫ్ఎస్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు రిపోర్ట్స్ లోకి వెళ్తే ఆ రిపోర్ట్స్ దగ్గర ఎఫ్ఎస్సి కార్డు స్టేటస్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఆ సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ ఏదో మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ మండలం ఏదో మీ మండలం కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ మండలం సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ ఏతుందో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ రేషన్ షాప్ కింద ఎంతమంది అయితే ఉంటారో అంతమంది డాటా కనబడుతుంది దాంట్లో. అక్కడ ఎండింగ్ లో ఈ కార్డ్ ఫుల్ టైప్ అని ఆ స్టేటస్ ఉంటుంది ఒకటి ఆప్షన్. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఎన్ఎఫ్ఎస్సి అని కొంతమందికి, స్టేట్ అని కొంతమందికి కనిపిస్తుంటది అక్కడ. ఓకే, మరి చాలా మంది డౌట్ ఉండొచ్చు, మరి ఎన్ఎఫ్ఎస్ఏ ఉన్న వాళ్ళు ఎటువంటి రేషన్ కార్డు, స్టేట్ అని ఉన్న వాళ్ళు ఎటువంటి రేషన్ కార్డు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కంప్లీట్ గా చెప్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ అయితే మన ఛానల్ కొత్తగా వస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసుకోండి. మీరు సెర్చ్ చేసినప్పుడు మీ కార్డ్ పుల్ టైప్ లో ఆ స్టేటస్ లో స్టేట్ అని ఎన్ఎఫ్ఎస్సి ఉంటుంది. ఈ ఎన్ఎఫ్ఎస్సి అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇది లాస్ట్ టైం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లో దిగిపోక ముందు అంటే ఎండింగ్ లో ఇది ఒక యాక్ట్ తీసుకోవడం జరిగింది అన్నమాట, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ స్టేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన యాక్ట్ కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డు. అయితే ఇప్పుడు మనకి ఎన్ఎఫ్ఎస్సి యాక్ట్ కింద ఒక రూల్ ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే ఈ ఎన్ఎఫ్ఎస్సి కింద రేషన్ కార్డు కావాలంటే, అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కార్డు కావాలంటే మనకి కోటా ఉంటుంది. మన దేశంలో ఉన్న అన్ని స్టేట్ల యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి యావరేజ్ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. అదేంటంటే రూరల్ అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి జనాభా ఎంతైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటే, ఒక 100 కుటుంబాలు ఉంటే, ఆ 100 కుటుంబాల్లో 75 మంది వరకు అంటే 75% వరకు అంటే 75 కుటుంబాల వరకు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఇవ్వచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే కార్డు ఇవ్వచ్చు. అలాగే అర్బన్ అంటే సిటీ ఏరియాలో కనుక ఉంటే కుటుంబాలు, ప్రతి 100 కుటుంబాల్లో ఒక 50 కుటుంబాల వరకు ఎన్ఎఫ్ఎస్ఏ కింద రేషన్ కార్డు అనేది ఇవ్వచ్చు. మరి ఎన్ఎఫ్ఎస్ఏ స్టేట్ ఏంటంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ కార్డు. అది స్టేట్ కార్డు అనేది స్టేట్ గవర్నమెంట్ ఒక అడిషనల్ ఇవ్వాలనుకుంటే వీళ్ళు సపరేట్ గా ఒక యాక్ట్ క్రియేట్ చేసి యాక్ట్ కింద వీళ్ళు ఇచ్చే రేషన్ కార్డు అన్నమాట స్టేట్ కార్డు. సో మనకి రీసెంట్ గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కార్డులన్నీ కూడా స్టేట్ కార్డులేనండి. ఒకసారి చెక్ చేసుకోండి కూడా. ఎవరికైనా రీసెంట్ గా కనుక మంజూరు అయితే మీ స్టేట్ కార్డులన్నీ కూడా స్టేటస్ అన్ని స్టేట్ వరకే ఉంటాయి. మరి ఎన్ఎఫ్ఎస్ఏ ఉంటే లాభం ఏంటి, స్టేట్ ఉంటే నష్టమేంటి? ఎన్ఎఫ్ఎస్ఏ ఉన్న వాళ్ళకి లాభము, స్టేట్ ఉన్న వాళ్ళకి నష్టమే. ఎలాగో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఉంది. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, ఈ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఒక 2 లక్షలు 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంది. సో దీంట్లో మెయిన్ గా ఎవరికి తెలుసా, ఫస్ట్ ప్రియారిటీ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో చాలా మంది అనుకోవచ్చు కదా, నాకు రేషన్ కార్డు ఉంది కదా, నేను కూడా అప్లై చేసుకోవచ్చు అంటే, స్టేట్ కనుక మీకు రేషన్ కార్డు స్టేటస్ లో ఉంటే మాత్రం మీరు అప్లై చేసి వేస్ట్. మీ ఎన్ఎఫ్ఎస్ఏ కనుక ఉంటే ఎన్ఎఫ్ఎస్ఏ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే రేషన్ కార్డు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ వస్తే, అంటే రేషన్ కార్డు మ్యాండేటరీ అని చెప్పే స్కీమ్ ఏదైనా వస్తే, ఆ రేషన్ కార్డు స్టేటస్ లో ఎన్ఎఫ్ఎస్ఏ ఉంటే మాత్రమే వాళ్ళకి ఖచ్చితంగా స్కీమ్ వస్తుంది. అంటే వాళ్ళకి ఛాన్స్. కానీ స్టేట్ కనుక ఉంటే మీకు ఇవ్వరు, 100% ఇవ్వరు. ఆడ మీరు చెక్ చేసుకోండి, ఇంతవరకు వచ్చి ఎవరు రాలేదు కూడా. కారణం ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ అనేది దీంట్లో 2 రకాల కార్డులు ఉంటాయి. ఒకటి ఏంటంటే అంత్యోదయ అన్యోజన కార్డు, రెండోది పిహెచ్హెచ్ కార్డు ఉంటుంది. అంటే ఈ ఎన్ఎఫ్ఎస్సి కింద ఉంటుంది ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డు. ఈ అంత్యోదయ అన్యోజన కార్డు మనకు అంతా తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. పేదవాళ్ళలోనే పేదవాళ్ళు, మరింత పేదవాళ్ళకి మాత్రం ఇచ్చే కార్డే అంత్యోదయ అన్యోజన కార్డు. ఈ పిహెచ్హెచ్ అంటే ఈ అంత్యోదయ అన్యోజన కార్డు కాకుండా ఈ 75% లో ఒక 50% అంత్యోదయ అన్యోజన కార్డు అనుకోండి, 25% ఉంటుంది కదా, ఖాళీ ఉంటుంది కదా. ఈ ఖాళీ ప్లేస్ లో 70% ఇవ్వాలి కాబట్టి రూరల్ లో ఈ ఖాళీ ప్లేస్ లో పిహెచ్హెచ్ ఇస్తారన్నమాట. అంటే ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డు. అంటే ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డు ఎవరికి ఇస్తారు, కుల వృత్తులకు, వెనుకబడిన వారికి, ఓకే, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళకి, అంటే వీళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఉంటుంది. ఈ ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఎన్ఎఫ్ఎస్సి యాక్ట్ కింద వస్తారు. అంటే ఒకవేళ కనుక భవిష్యత్తులో ఆహార ధాన్యాలు తక్కువయ్యి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి అనే ఉద్దేశం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే ఈ ఎన్ఎఫ్ఎస్సి కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన ఏమైనా ఉంటే ఇచ్చేదే ఈ స్టేట్ కార్డు. ఫస్ట్ వాళ్ళకే ఇస్తారు, వాళ్ళ తర్వాత మిగతాది అది స్కీమ్ అయినా సరే. అంటే అట్లా సిచ్యువేషన్ వస్తే చెప్తున్నాను, ఫ్యూచర్ లో కనుక అట్లా ఏమైనా కరువు వచ్చి సబ్సిడీ కింద ఇవ్వాలి, అందరికి ఆహార ధాన్యాలు ఇవ్వాలి అని సబ్సిడీ కింద ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా ఎన్ఎఫ్ఎస్సి అంటే ఫస్ట్ అంత్యోదయ కార్డు, తర్వాత పిహెచ్హెచ్ అంటే ఎన్ఎఫ్ఎస్సి కింద వీళ్ళ కోట అయిపోయిన తర్వాత మిగిలిన ఇచ్చేది స్టేట్. అయితే ఈ స్టేట్ కిందకి వచ్చేసరికి ఏమైతుందంటే స్టేట్ కార్డు ఎవరు ఇస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రత్యేక అధికారం ద్వారా ఇస్తారన్నమాట. ఎట్లా అంటే ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా
ఇవ్వాల్సి వచ్చినప్పుడు లేదా ఎక్కువ ఇంకా ఎలిజిబిలిటీ ఉంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు అవసరము అని అనుకున్నప్పుడు అలాంటి వారికి ఈ స్టేట్ కింద రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టేట్ కింద రేషన్ కార్డు అనేది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2015 సంవత్సరంలో దాదాపు 40,000 రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. ఇది కూడా 2015లో మీకు రేషన్ కార్డు వచ్చింటే మీరు చూడండి మీ స్టేట్ అని ఉంటది. స్టేట్ అని స్టేటస్ ఉన్న వాళ్ళది డేటు టైం కూడా ఉంటుంది అక్కడ వాళ్ళు చూసుకోండి. అక్కడ 2015 ఉంటుంది. అంటే 2017లో రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళ స్టేటస్ కూడా కొన్ని స్టేట్ ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేక అధికారం ఉపయోగించి వాళ్ళు స్టేట్ ఇస్తారు అన్నమాట. అయితే వీటికయ్యే ఖర్చు ఎవరు భరిస్తారంటే కంప్లీట్ గా దానికి ఇచ్చే స్కీమ్స్ కానీ ఆ కార్డు కింద ఇచ్చే ధాన్యాలకు సంబంధించి కానీ రైస్ సంబంధించిన ఏ ఖర్చు ఉన్నా సరే స్టేట్ గవర్నమెంట్ మాత్రమే భరిస్తుంది. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఇచ్చేటువంటి ఏవైతే రైస్ కోటా కానీ ఫుడ్ కానీ స్కీమ్స్ కానీ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట. అందుకని కొన్ని స్టేట్లు మనకి రేషన్ షాప్ దగ్గర మోడీ బొమ్మ పెట్టాలని కొంతమంది వీళ్ళ బొమ్మ పెట్టాలని కొట్లాడినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ అపోజ్ చేసి, ఎందుకంటే మీరు ఇచ్చే కోట మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కోట ఏం కాదు, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కోట ఉంది కాబట్టి అందుకని కొన్ని రేషన్ షాపులు పెట్టుకుంటారు, కొన్ని రేషన్ షాపులు పెట్టరు. ఆ పెట్టకపోవడానికి కారణం అదే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎన్ఐపిసి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుంది రేషన్ అనేది. మరి మిగతా వాళ్ళకు కూడా వస్తుంది అంటే ఆ ఖర్చు అంతా భరించేది స్టేట్ గవర్నమెంట్. ఇది స్టేట్ గవర్నమెంట్ కి ఎన్ఐపిసికి ఉన్న తేడా. అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికైనా మళ్ళీ ఎన్ఐపిసి కింద మారుతారంటే మారొచ్చు కూడా, చెప్పలేము. ఒకవేళ ఈ స్టేట్ కింద కార్డు వచ్చిన వాళ్ళ కనుక ఆదాయం పరిమితి లోపు ఉండి అంటే 50,000 లోపు ఆదాయం ఉంటే, అది ఎవరికి లేదనుకోండి, కండిషన్ 2013 యాక్ట్ ప్రకారం చెప్తున్నాను, సంవత్సరం ఆదాయం 50,000 రూపాయల లోపల ఉండి విడో గనక అయితే లేదా ఒంటరి మహిళ గనక అయితే ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అంటే పిల్లలు ఎవరు లేకపోయి ఉండుంటే, అంటే విడో ఉండాలి, అంగవైకల్యమైనా పర్లేదు, విడో అయినా పర్లేదు, ఆ ఒంటరి మహిళలైనా పర్లేదు, వాళ్ళ పిల్లలకు సంబంధించి ఆ వ్యక్తి కాకుండా ఇంటి యజమాని కాకుండా మిగతా ఎవ్వరు కూడా 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఉండొద్దు. అలాంటి సమయంలో ఆ టైంలో కనుక ఈ ఎన్ఎఫ్ఎస్ఏ కోట కనుక ఓపెన్ చేస్తే లేదా ఇంక్రీజ్ చేసినప్పుడు స్టేట్ కింద ఉన్న కార్డులన్నీ మనకి ఎన్ఎఫ్ఎస్ఏ కింద కన్వర్ట్ అయిపోతుంది. అప్పటి వరకు కన్వర్ట్ కాదు. స్టేట్ కార్డు అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన కార్డు, ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కార్డు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా స్కీమ్స్ రావాలంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఈ స్టేట్ కింద ఉన్న కార్డులు ఏవైతే ఉంటాయో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఏ స్కీమ్ అయినా పొందుతారు, అలాగే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఉన్న వాళ్ళు అందరూ పొందుతారు. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రతి రాజకీయ నాయకునికి కావాల్సింది పవర్. ఆ పవర్ కావాలంటే రేషన్ కార్డు ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్కీమ్ ఇవ్వాల్సిందే, అది కామన్. సో స్టేట్ గవర్నమెంట్ ఉంటే స్టేట్ వరకే పరిమితి, ఎన్ఎఫ్ఎస్ఏ ఉంటే సెంట్రల్ మొత్తం ఉంటది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు స్టేటస్ కనుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ దేశంలో అంటే ఈ కంట్రీలో ఏ స్టేట్ లోనైనా సరే రేషన్ తీసుకునే రైట్స్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ కింద ఇచ్చినట్టు కార్డులు ఏం చేస్తారంటే 1 నేషన్ 1 కార్డ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. మరి ఈ స్టేట్ కింద ఉన్న వాళ్ళకి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్ కనుక స్టేటస్ ఉంటే మీకు మీరు ఏ స్టేట్ లో తీసుకున్నారో ఆ స్టేట్ లోనే రైస్ తీసుకోవాలి, అదే రేషన్ షాప్ లో తీసుకోవాలి. కాకపోతే ఆ జిల్లాలో ఏ రేషన్ షాప్ లో సరే మీరు రైస్ తీసుకోవచ్చు, కానీ మిగతా స్టేట్ దాటుకోనికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే ఎన్ఎఫ్ఎస్సి కార్డు ఉంది, నాది తెలంగాణ. నేను ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే 1 మంత్ బిఫోర్ మనము రేషన్ డీలర్ కి మన నెంబర్ ఇచ్చేసి కోటా యాడ్ చేయించుకోవాలి. అప్పటి నుంచి మనం అక్కడ తీసుకోవచ్చు. ఈ ఎన్ఎఫ్ఎస్సి యాక్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు నాకు కార్డ్ స్టేటస్ స్టేట్ ఉంది అనుకోండి, నేను ఆంధ్ర పోయి నాకు రేషన్ ఇవ్వండి అంటే ఇయ్యరు. ఎందుకంటే నీ ఖర్చు అంతా భరించేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. కానీ నేషనల్ వైజ్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఏ స్టేట్ లకు ఉన్నా సరే వాళ్ళే ఖర్చు భరిస్తారు కాబట్టి అది ఏ స్టేట్ సరే తీసుకోవచ్చు అనమాట. సో అది స్టేట్ అనే స్టేటస్ కి ఎన్ఎఫ్ఎస్ఏ స్టేటస్ కున్న డిఫరెంట్. సో అర్థమైంది కదా, స్టేట్ సంబంధించిన కార్డులు, ఈ ఎన్ఎఫ్ఎస్ఏ సంబంధించిన కార్డులు ఇదనమాట. సో మనకి ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన కార్డులన్నీ కూడా స్టేట్ కార్డులే, అది ఎన్ఎఫ్ఎస్ఏ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. రేషన్ కార్డు ఫ్యూచర్ ఏమైనా ఏదైనా అనివార్య కారణాల వల్ల కొన్ని రేషన్ కార్డు రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ ఎగిరిపోయే కార్డులు ఎవరు తెలుసా? స్టేట్ అనే స్టేటస్ ఉన్న కార్డులు. ఏదో గుర్తుపెట్టుకుని అంటే స్టేట్ అనే ఆప్షన్ ఉన్న కార్డులు ఎవరంటే వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అనమాట. కొంచెం ధనవంతులకి దగ్గరగా ఉన్న వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. సో అదే అనమాట ఈ స్టేటస్. అది అలాంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళు ఇచ్చిన హామీలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు. ఓకే, ఇదనమాట. అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సాధ్యమైనంత వరకు దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.